పక్కనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. 150 కిలోమీటర్ల అవతలనే ఉంటే మాత్రమే మరో ఎయిర్పోర్ట్ కట్టేదానికి అవకాశం ఉంటుంది అని. మరి ఆ ఎయిర్పోర్ట్ నుంచి, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఇవాళ ఈ ప్రాంతం కనీసం 20 నాటికల్ మైల్స్ కూడా లేని పరిస్థితిలో ఉంది. పక్కన ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ఎయిర్పోర్ట్ వద్దట ఇక్కడ నుంచి భూములు తీసుకొని పోవాలట. 980 ఎకరాలు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు పక్కనే దాదాపుగా 1000 ఎకరాల భూమి నేవీ వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళ సొంత భూమి, పోర్ట్ ట్రస్ట్ భూమి, అన్ని గవర్నమెంట్ కి సంబంధించిన భూములే. కేరళ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల లోపే, చెన్నై ఎయిర్పోర్ట్ 1280 ఎకరాల లోపే, బాంబేలో ఎయిర్పోర్ట్ కూడా 2000 ఎకరాల లోపే బాంబే ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడ భూమి పూజ చేస్తా ఉన్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు కిరీటం కాబోతా ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఇక్కడ వస్తా ఉన్నది కేవలం ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా. అవసరమైతే కోర్టుకు పోదాం, కోర్టులో దీన్ని ఆపేదానికి సర్వ విధాలా ఏమేం చేయాలో అన్ని చేస్తాం. ఒకవేళ అధికార దుర్వినియోగంతో ఒకవేళ వీళ్ళు బలవంతంగా మన దగ్గర నుంచి భూములు పొరపాటున గన లాక్కుంటే మాత్రం ఎవరు బాధపడద్దండి. ఎందుకంటే ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. 3 ఏళ్లలో వీళ్ళు బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే ఉంది. వచ్చేది మన ప్రభుత్వం వస్తుంది. అందరికీ భూములు మళ్ళీ వెనక్కి తిరిగిస్తామని చెప్పి కూడా గట్టిగా చెప్తా ఉన్నా. గట్టిగా పోరాటం చేస్తాం. గట్టిగా వీళ్ళ మెడలు వంచైనా సరే వీళ్ళకి కళ్ళు తెరిపించే కార్యక్రమం గట్టిగా చేస్తాం. ఈ మొత్తం ప్రాజెక్టుకు ఒక రూపం వస్తుంది అనంటే అందుకు కారణం ఇక్కడి రైతన్నలు. ఆకాశమంత మనసుతో ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన ప్రతి ఒక్క రైతన్న కుటుంబానికి కూడా గుండెల నిండా ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి రైతన్నకు కూడా ఈ ప్రాజెక్టు రావడానికి తోడుగా నిలిచినందుకు. ఇప్పటికే 4 గ్రామాలకు చెందిన ప్రజలను పునరావాస గ్రామాలకు తరలించాం. ఇందుకోసం పోలిపల్లి, గుడిపవలస వద్ద దాదాపుగా 50 ఎకరాలలో సుమారు 80 కోట్ల రూపాయలతో 2 గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పునరావాస గ్రామాలను ఇప్పటికే ప్రభుత్వం నిర్మించడం జరిగింది. నిర్మించి తరలించడం కూడా జరిగింది.